హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇక కరువు తానంతటా తానే నడుచుకుంటూ వచ్చి ఈ రాష్ట్రాన్ని ఎట్లా కుదేలు చేస్తుందో ఇక ఇప్పటికీ చాలాసార్లు నిరూపించింది చరిత్ర. ఇక ఆ కరువు కాలంలో పైసలాడక ఇక కనీసం తినడానికి తిండి దొరక్క బొచ్చలో బిచ్చం వేసేందుకు కూడా జనం దగ్గర డబ్బులు లేక అల్లాడిపోయే పరిస్థితుల గురించి ఇక గతంలో చాలాసార్లే మాట్లాడుకున్నాం, అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ స్టోరీ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు భార్యాభర్త దీనంగా ఇంటి బయట ఎందుకు కూర్చున్నారంటే ప్రైవేట్ ఫైనాన్సర్స్ కూటమి సర్కార్లో చెలరైపోతూ ఉన్నారు. దాని తాలూకా స్టోరీ అనమాట ఇది. ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల దాష్టికం అవ్వాతాతలను గెంటేసి ఇంటికి తాళం వేసిరనమాట. ఒకప్పుడు చంద్రబాబు పరిపాలిస్తున్నప్పుడు 1995 నుంచి 2004 మధ్య ఆంధ్రప్రదేశ్ ఎట్లాంటి తీవ్ర కరువు కాటకాలను ఎదుర్కొందో చూసిరు కదా. వర్షాలు లేక పండిన పంటలకు ధరలు లేక ఆఖరికి కరెంటు ఛార్జీలు పెంచి బ్యాంకర్లను ఉసిగొలిపి అనంతపురం తర్వాత రాయలసీమ ఇటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఇట్లనే పెళ్ళం పుస్తల మెడలో పుస్తల తాళను లాక్కొని కొన్ని వందల ఆత్మహత్యలు జరిగినాయి ఆ టైంలో. సో నాటి పరిస్థితులు మళ్ళొకసారి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అవసరం ఉన్నా లేకున్నా రుణం ఇస్తామంటూ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు వెంట పడతారు. ఎలాంటి పత్రం లేకున్నా వెంటనే నిమిషాల్లో రుణం మంజూరు చేసేస్తారు. షూరిటీలు లేకున్నా పర్వాలేదంటారు. తీరా రుణం తీసుకున్నాక ఓ నెల వాయిదా లేట్ అయినా వెంటనే ఇంటి మీద పడిపోతారు. నలుగురిలో పరుగు తీస్తారు, నానా యాగి చేస్తారు, దౌర్జన్యాలకు దిగుతారు. ఇటీవల కాలంలో ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల బెదిరింపులకు తట్టుకోలేక కొంతమంది బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సాధారణ బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలంటే 1,00,000 సవాళ్ళు ఎదురవుతుండడంతో ఈజీగా డబ్బులు ఇచ్చే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల బారిన పడి రుణగ్రహీతలు ఇల్లు వాళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. అందులో ఈ కుటుంబం ఒకటనమాట. ఈ స్టోరీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీలో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు దౌర్జన్యానికి దిగారు. అప్పు కట్టలేదన్న సాకుతో ఇంట్లోని వాళ్ళందరినీ బయటకు పంపి ఇంటికి తాళం వేసేశారు. 5 స్టార్ ప్రైవేట్ కంపెనీ రికవరీ ఏజెంట్ల నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. బింగినపల్లి ఎస్టీ కాలనీలో ఉంటున్న పొట్లూరి వెంకటరాజ కుటుంబ అవసరాల నిమిత్తం 5 స్టార్ ఫైనాన్స్ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి 2.5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఫైనాన్స్ వాళ్లకు నెల డబ్బులు జమ చేస్తూ వచ్చాడు. అయితే తీసుకున్న 2.5 లక్షల్లో 1,70,000 వరకు ఇప్పటికే కట్టారు. అయితే ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు గత కొన్ని రోజులుగా వెంకటరాజా వెంట పడుతున్నారు. మిగిలిన డబ్బులు నెల వాయిదాలు ఎందుకు కట్టట్లేదని, అయితే ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా కొంచెం జాప్యం జరిగిందని, త్వరలోనే మిగతా డబ్బు తీర్చేస్తామని వెంకటరాజా వేడుకున్నాడు. అయితే రికవరీ ఏజెంట్లు వెంకటరాజా మాటలు వినకుండా దౌర్జన్యానికి దిగారు. ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బయటకు పంపించి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక్క నెల డబ్బులు కట్టలేదని ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఇంటికి తాళం వేయడం అన్యాయం అంటూ వెంకటరాజా తల్లిదండ్రులు పొట్లూరు వెంకటేశ్వర్లు వెంకాయమ్మ వృద్ధ దంపతులు వాపోతున్నారు. ఇంటికి తాళం వేయడంతో దిక్కుతోచని స్థితిలో ఇంటి ముందు కూర్చొని రోధిస్తున్నారు. కుమారుడు హైదరాబాద్లో బేల్దార్ పనిచేసుకుంటూ డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. ఒక్క నెల డబ్బులు పంపించలేకపోయేసరికి 5 స్టార్ కంపెనీ రికవరీ ఏజెంట్లు బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు నెట్టేసి ఇబ్బందులకు గురి చేశారని గోడు వేలబోసుకున్నాడు. ఇంటికి తాళం వేశారని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. సో ఇది మన కూటమి సర్కార్లో దక్కిన ప్రతిఫలం అనమాట. సో ఎప్పుడైనా ఇంతే మన విజనరీ పాలనలో ఇక ఏంటి లోన్ రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతారు. తర్వాత కాల్మనీ సెక్స్ రాకెట్ జడలు విచ్చుకుంటుంది. జన్మభూమి కమిటీలు పేటరేగిపోతూ ఉంటాయి. ఇది క్వైట్ కామన్ అనమాట. వ్యవస్థను దాటి వ్యవస్థ కూడా ఏం పీకుతుందిలే అని చెప్పి వీళ్ళ తలబీర్స్ అనమాట, హెడ్ వెయిట్. ఇంకా ఇట్లాంటివన్నీ కామన్ థింగ్. ఇంకా దీన్ని కూడా ప్రభుత్వానికి రుద్దుతారా అంటే చేయగలిగింది ఏం లేదు. మొన్న చెట్టుకు కట్టేసి ఒక ఆడకూతుర్ని తన మాన ప్రాణాలు ఎట్లా పరుగు తీసిందో ఈ రాష్ట్రం కల్లారా చూసింది కదా. ఇంకా ఇది కూడా ఇట్లాంటిది అనమాట. ఇంక ఇట్లాంటివి రోజుకు ఎన్నెన్ని చూడాలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.